ఓకే. థాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం సార్. మీ పేరెంట్స్ కూడా అట్లా అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవారు మీరు? ఏముంది, వీళ్ళు అందుమాట తినేస్తా ఉంటున్నారు, రావాలని నాకు ఉండదా, వస్తే నాకు ఆనందమే కదా అనిపించేది మేడం. వీళ్ళకేనేంటి, నాకు ఎత్తుకోవాలని అనిపించేది. కానీ తర్వాత చెప్పాను నేను గట్టిగా, మీరు ఏదైనా అనుకోండి, వచ్చిద్ది, నేనైతే కంటాను, మా అన్న నాకు పుడతారు, పిల్లలు పుట్టకుండా అయితే ఉండరు అని చెప్పేదాన్ని. మా అమ్మ ఇంక కొన్ని రోజులు అడగడం మానేసింది. సో చాలా సందర్భాల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఇక్కడికి వచ్చి చాలాసేపు మాట్లాడిన తర్వాత కూడా చాలా మంది దాన్ని యూజ్ చేసుకోలేకున్నారు. వీడియోస్ చూడమని చెప్తే ఎక్కువ వైఫ్సే చూస్తారు. హస్బెండ్స్ మేబీ బికాస్ ఆఫ్ దేర్ ప్రీ ఆక్యుపేషన్స్, ఒకటి మెంటలీ దే ఆర్ డిటాచ్డ్, అంటే మనం బిజీ, మనకు కుదరదు. అది చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ అలోన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు టూ ఫ్యామిలీస్. ఎందుకంటే మీ పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు, మీ హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు అని. ఇప్పుడు మీ మదరు, ఆమె ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా రియాక్ట్ అయింది. ఆమె ఈ వీడియోస్ అన్నీ చూస్తే షీ విల్ నో ది ప్రాసెస్. అటువంటప్పుడు మీకు ఎట్లా హెల్ప్ చేయాలని ట్రై చేస్తారు, అట్లీస్ట్ గమనుంటారు. చాలామంది ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, ది మొమెంట్ అయితే మీ పేరెంట్స్ చూడాలి, మీ పేరెంట్స్ చూస్తే మీకు ఎట్లా హెల్ప్ చేయాలో తెలుస్తుంది అని చెప్పే లోపలే మీ పేరెంట్స్ చూడాలనగానే 99% ఆఫ్ ది టైమ్స్ రెస్పాన్సెస్ ఏంటంటే, మాతో ఉండరు వాళ్ళు, ఉండకపోయినా ఫోన్లో చూడొచ్చు కదా. అంటే ఆల్రెడీ యు ఆర్ ఫిక్స్డ్, అదేదో వాళ్ళకి సంబంధం లేని విషయం అన్నట్టు. సెకండ్ థింగ్ ఏం చెప్తారంటే, మాకేమో వాళ్ళు ప్రెషర్ ఇవ్వరు, వాళ్ళ వల్ల మాకేం ప్రాబ్లం లేదు. అంటే దే ట్రై టు కంటిన్యూస్లీ పుట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్. లేకపోతే ఇంకొక సోషియో ఎకనామిక్ గ్రూప్ ఏంటంటే, వాళ్ళ దగ్గర చిన్న ఫోనే ఉంది, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. సో మనకి అవసరము అది, దానివల్ల చాలా హెల్ప్ జరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని ఎవరైనా చెయ్యాలి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే, ఎవరు ఏ ఫీల్డ్లో ఎక్స్పర్టో, ఆ ఎక్స్పర్ట్ అని ఎప్పుడు 34-35 years బ్యాక్ వెన్ వీ స్టార్టెడ్ అవర్ ప్రాక్టీస్, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో ఇప్పుడు అట్లా చేయట్లేదు. వర్చువలీ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్, after seeing thousands of patients, that is what is experience. అప్పుడు మనం ఏమైనా చెప్తున్నాము అని అంటే, there are lot of learnings in this journey. ఒక మాట చెప్పామంటే ఊరికే చెప్పాం. కాబట్టి మన ఎదురుగా కూర్చున్న వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ వాళ్ళకుండే నాలెడ్జ్ దీంతో ఆ ఫ్రేమ్వర్క్లో చూసి అది ఎదుటి మనిషి ఏం చెప్తున్నారు అని తీసుకోలేకపోతున్నారని చాలాసార్లు ఆలోచిస్తాను. ఒకసారి మా ఫ్రెండ్తోనే డిస్కస్ చేశా, ఇది మంచిది కదా, ఐ నో దట్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, కొందరు పేషెంట్స్, ఒక పేరెంట్, వాళ్ళ ఫాదరు తిరుపతిలో ఉంటారు, వాళ్ళ డాటర్ హైదరాబాద్లో ఉంటారు, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయనకి చెప్పినప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ చేసి తీసుకున్నాడు విషయాన్ని. ఎవ్రీడే ఏం చేస్తా అంటే, ఆయన రిటైర్డ్, ఏదో సమ్ అదర్ వర్క్ చేసుకుంటుంటారు కాబట్టి ఒక 2 వీడియోలు చూసి వాళ్ళ డాటర్తో మాట్లాడతాడు. నేను ఇది చూశాను, అవన్నీ చెప్పున్నాయి, నువ్వు చూసావా, చూస్తే నీకేం అర్థమైంది
ఇంకోటి ఏంటంటే మేము ఈరోజు మాట్లాడుతున్నాము, మేబీ ఆఫ్టర్ 1 month విల్ బి మీటింగ్, బట్ పేరెంట్ ఇంటరాక్షన్ మోర్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఆయన అయితే ఎవ్రీడే మాట్లాడేవాడు. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటే వాళ్ళ అత్తమామలు చూసేవాళ్ళు అని అంటే వాళ్ళు కూడా చూసేవాళ్ళు. సరే, వాళ్ళు చూడటం వల్ల ఏం చేసేవాళ్ళు అని అంటే మేము ఏమేమి తినాలో మా అత్తగారు అసలు నేనేం ఒక మాట అడగకుండా కూడా రెడీగా ఉండేది. మా మామగారు ఇంట్లో మేము తినే వస్తువులు ఇంకా అయిపోబోతున్నాయి అనగానే తీసుకొచ్చి పెట్టేసేవారు. సపోజ్ వాళ్ళకి ఈ వీడియోస్ ఇవన్నీ చూడలేదు, ఇట్లా చేయాలని తెలియదు, ఏం చెప్తారు? డాక్టర్ చెప్పింది చేయండి అంటారు, అంతే. పరిగా పక్కడనే అంటారు. దే డు నాట్ నో హౌ టు హెల్ప్. కాంట్రా సమ్టైమ్స్ దే మే హార్మ్ యూ ఆల్సో. తెలియకుండా ఏంది ఇట్లా అవుతుంది అని ఒక మాట అనేస్తే పేరెంట్గానే అంటే యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ సింక్. అందువల్ల ఏంటంటే ఇంకొక పేషెంట్ కడప నుంచి వచ్చేవాళ్ళు, మదర్ ఈజ్ వెరీ యాంగ్షియస్, సో ఫాదర్ లేరు అబ్బాయికి. ఎవ్రీ టైం వచ్చిపోయేటప్పుడు ఇంకా రాలేదే, న్యాచురల్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా దాంతో ఇంటర్నల్గా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ బిట్వీన్ డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అండ్ సన్. సో నేను చాలాసార్లు చెప్పేవాడిని, ఏదో చెప్పేవాడు ఆయన. తర్వాత somehow he could convince his mother to see the videos. ఒకసారి ఆమె చూడటం మొదలు పెట్టిన తర్వాత ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్, షీ అండర్స్టూడ్, ఓకే ఐ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్. ఇప్పటిదాకా వాళ్ళకుండే ప్రాబ్లం కాకుండా నేను కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను అని ఎప్పుడైతే అర్థం చేసుకుని ఆమె మారిందో, ఇమీడియట్లీ దే కన్సీవ్. సే ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనమే క్రియేట్ చేసుకోవాలి అది. మన చుట్టుపక్కల మన ఫ్యామిలీయో మన వెల్ విషర్సో మనకి ఎలా హెల్ప్ చేయాలి అనేది మనమే తయారు చేసుకోవాలి, ఎవరో వచ్చి చేయరు. మనకి బాధ పెట్టేవాళ్ళు కూడా సొసైటీలో చాలా మంది ఉంటారు, నోయింగ్లీ అన్నోయింగ్లీ. కొందరు కాన్షియస్గా చేయొచ్చు, కొందరు తెలియకుండా హర్ట్ చేయవచ్చు. సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అని అంటే నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము పిల్లల్ని పెంచేటప్పుడు స్కూల్కి పంపిస్తారు పేరెంట్స్. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వదిలేయరు కదా, ఓకే వాళ్ళు ఆడుకోవచ్చు అని. ఏదో ఒక 15 minutes అయినా ఈరోజు ఏం జరిగింది స్కూల్లో, ఎలా జరిగింది, ఏం రాసావు, రేపు ఏం రాయాలి అని. అట్లనే పేరెంట్స్తో మనం కలిసి ఉండేటప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలియాలంటే ముందు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళకి ఏమి తెలియదు అనుకోండి, వాళ్ళు ఏం అద్దాలు వేసుకుంటున్నారో దాంట్లో నుంచే చూస్తారు. ఎస్పెషలీ విత్ ఇంక్రీజింగ్ టైం, 6 months అయిపోయింది, 9 months అయిపోయింది, నీకు ఇంకా రాలేదు. వాళ్ళకి పర్సే వాళ్ళకే ఉండొచ్చు, లేకపోతే దే విల్ ఆల్సో బి అండర్ ప్రెషర్. వాళ్ళని అడుగుతుంటారు కదా, మీ కొడుక్కి ఏంటి ఇలా ఉంది, లేకపోతే మీ కోడలికి ఏంటి ఇలా ఉంది, లేకపోతే మీ డాటర్కి ఏంటి ఎలా ఉంది అని. సో వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. అది అల్టిమేట్గా ఆ ప్రెషర్ అంతా ఎవరి మీదకి వస్తుంది అంటే మీ మీదకి వస్తుంది. అందువల్ల ఏంటంటే టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ క్రూషియల్. ప్రొవైడెడ్ 80% ఆఫ్ ద టైమ్స్ జనరల్గా రిలేషన్షిప్ బాగానే ఉంటుంది, లేదా న్యూట్రల్గానే ఉంటుంది. ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల రిలేషన్షిప్స్ బాగలేకపోతే తప్పితే, బాగుండేటప్పుడు ఎప్పుడైతే మెంటర్స్ కెన్ బి బ్రదర్ సిస్టర్ ఆల్సో.
పేరెంట్సే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే పేరెంట్స్ జనరల్గా ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళు టైం ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఇంకొక పేషెంట్ కూడా బెంగళూరు నుంచి వచ్చారు, ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా హీఈస్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీళ్ళిద్దరూ జాబ్కి పోతారు. ఆయన వర్క్ ఏంటంటే వీడియోస్ చూడడమే. ఈవినింగ్ వచ్చిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని ఇది చూశాను, దీంట్లో ఇట్లుంది, ఇది చూశాను ఇట్లుంది, ఇది చూడండి ఫస్ట్, ఇది చూడండి. దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ది కపుల్. సంబడీ ఈస్ దేర్ సపోర్టింగ్ మీ. సో అందువల్ల ఏంటంటే ఎందుకు ఒక మంచి విషయం చెప్పినా తీసుకోలేక ఉన్నారు అని మా ఫ్రెండ్తో డిస్కస్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాడు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రామాయణం, మహాభారతం లేకపోతే చాలా మంచి విషయాలు చెప్పున్నారు మన కల్చర్లో, మనం తీసుకోం కదా. ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ దట్ విల్ నాట్ బి ఈజీలీ టేకన్. బట్ యూజువలీ మంచి అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు స్ప్రెడ్ ఫాస్ట్గా స్ప్రెడ్ కాదు. లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. ఇన్ని చెప్పినా మనం అన్ని చెప్పి అంత టైం తీసుకొని చెప్పిన తర్వాత కూడా యూటిలైజ్ చేసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ దే మే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్, బట్ దీన్ని బైపాస్ చేయలేరు ఎట్లయినా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అన్లెస్ దే గెట్ అన్ అండర్స్టాండింగ్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ కాదు. అందువల్ల ఏంటంటే ఈ వీడియోస్ చూడటం అనేది వైఫ్ హస్బెండే కాకుండా పేరెంట్స్ ఆన్ ఎయిదర్ సైడ్ చూసినప్పుడు మంచి హెల్ప్ ఉంటుంది. రిజల్ట్ సంగతి అట్లా పెట్టండి. యూ విల్ నాట్ ఫీల్ లోన్లీ. ఒంటరిగా నేను పోరాటం చేస్తున్నామనే ఫీలింగ్ ఉండదు. ఎవరో నాకు సపోర్టివ్ ఉన్నారు అనేది ఉన్నారు. సో అన్నిట్లో జనరల్గా సపోర్ట్ తీసుకుంటాం. ఇప్పుడు డెలివరీకి వచ్చినప్పుడు జస్ట్ వైఫే రాదు, లేకపోతే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రాదు. ఓకే, మనుషులు లేకపోతే తప్పితే. మరి డెలివరీకి వచ్చినప్పుడు ఎందుకు మన జనాభాతో వస్తాము? మదరు, సిస్టరు వాళ్ళు చేయరు కదా. వీ వాంట్ ఏ సపోర్ట్ మెంటల్లీ. అందువల్ల ఏంటంటే అది తీసుకోవడం కూడా తప్పు కాదు, తీసుకోవాలి అని అందరూ అనుకోవాలి వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో అది ఆ సపోర్ట్ తీసుకున్నప్పుడే యూ కెన్ షేర్ సో మెనీ థింగ్స్. తర్వాత మెంటలీ ఆల్సో యూ కెన్ రిలాక్స్. తర్వాత సక్సెస్ రేట్స్ ఆర్ ఆల్సో హై. దట్స్ వాట్ ఐ హెడ్ సీన్. నేను ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ విషయం చెప్పాను కదా. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 6-7 years మ్యారీడ్ లైఫ్. వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. ఈమెయితే హైదరాబాద్ నుంచి వచ్చేది. మధ్యలో స్టాప్ చేసేసింది. వాళ్ళ బ్రదర్ కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత అగైన్ షీ గాట్ ఇంట్రెస్ట్ అండ్ షీ కేమ్. సో కన్విక్షన్ అనేది, రిజల్ట్స్ అనేది చెప్పకనే మనకు ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. మన ఇంట్లోనే సంబడీ హెస్ కన్సీవ్డ్ ఆఫ్టర్ టేకింగ్ ట్రీట్మెంట్ అనేది. అందువల్ల ఏంటంటే వీడియోస్ ఎందుకు చూడాలి అంటే ఈ అన్కన్వెన్షనల్ వే అనిపించవచ్చు. వీఆర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ ప్రాక్టీషనర్స్. మెయిన్ స్ట్రీమ్ ప్రాక్టీషనర్స్ అంటే పేషెంట్ రాగానే వాళ్ళకి లుకింగ్ ఎట్ ద బాడీ అంటే ప్రోటోకాల్ ప్రకారం ఏం టెస్టులు చేయాలి, ఏమి మెడిసిన్ రాయాలి, మళ్ళీ ఎప్పుడు రావాలి. బట్ బాడీ డజంట్ వర్క్ దట్ వే. ఎందుకంటే బాడీ అండ్ మైండ్ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్. చాలా సందర్భాల్లో కూడా పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచో కూడా కొన్నిసార్లు వస్తుంటారు, మేబీ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. అప్పుడు ఒకటే అడుగుతాను,
బెంగళూరు హైదరాబాద్ ఎట్లో ట్రైన్ కారు ఏదో లో వస్తాం ఇక్కడికి. నీ బాడీ వచ్చింది ఇక్కడికి. కానీ ఎట్లా వచ్చావన్నప్పుడు ఏదో సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ ఈ మాట చెప్పాడు, లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇక్కడ వెళ్ళమంటే వచ్చాను. ఇక్కడికి రావడం అనేది బాడీ చేయాల్సిందే ఆ పని. బట్ నువ్వు మైండ్లో తీసుకున్నావు ఆ డెసిషన్, ఇక్కడికి పోవాలి అని అనిపించింది కాబట్టి వచ్చావు. అదే ఎవరైనా చెప్పినప్పుడు నెల్లూరు ఈజ్ ఫార్ అవే, అంత దూరం మనం ఎక్కడికి పోతాము అని నీ మైండ్ చెప్తే నువ్వు రావు. సో యువర్ మైండ్ అండ్ బ్రెయిన్ ఆర్ ది సుప్రీం ఆర్గన్స్ విచ్ కంట్రోల్ యువర్ బాడీ. అట్లనే అన్ని సిస్టమ్స్ ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఓన్ మైండ్. మనం డిసోసియేట్ చేసేస్తున్నాం దాన్ని. ఎందుకంటే రాలేదు అనే ఒక బాధ, తర్వాత పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఒక బాధ, ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది తెలియదు. అప్పుడు మన బాడీ ఫంక్షన్ డెఫినెట్గా ఇట్ విల్ బి అట్ ఎ లోయర్ లెవెల్. రీప్రొడక్షన్లో ఇప్పుడు ఒక స్పెర్మ్ ఒక ఎగ్ కలిసి రెండు సెల్సే లైఫ్ స్టార్ట్ అయ్యేది. అట్ ది ఎండ్ ఆఫ్ 9 months 100 trillion cells అవుతాయి. 2 cells will become 100 trillions. It's a high energy process. 2 to become 100 trillion, lot of energy is required. So body is very intelligent. Low energy levels మనలో ఉన్నాయనుకోండి, ఇట్ విల్ షట్ ఆఫ్. ఇప్పుడు కాదు ఇది అంటాం. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఏదైనా పోయి ఒక 1000 రూపాయలకు కొనాలి షాప్లో, లేనప్పుడు ఏమనుకుంటాం, ఉన్నప్పుడు తీసుకుంటాంలే అనుకుంటాం, నేరుగా షాప్లోకి పోము కదా. అట్లనే లో ఎనర్జీ లెవెల్స్ ఎందుకు ఉంటాయంటే ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వరీ, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇదంతా మీ ఎనర్జీని శాప్ చేసేస్తాయి. చాలా మందిని చూసినప్పుడు పిల్లలు లేట్ అయ్యి ట్రీట్మెంట్కు వచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ని చూసినప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఫొటోస్ కానీ పక్కన పెట్టి చూస్తే మీకే తెలుస్తుంది. యూ కెన్ సీ ది లో ఎనర్జీ లెవెల్స్. అదే పిల్లలు పుట్టగానే ఆ హ్యాపీనెస్కి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ. కాబట్టి మనం యాంగ్జైటీ, వరీ ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ టు ద మైండ్. కాబట్టి మీరు మెడిటేషన్ చేయండి. మైండ్ ఆల్సో రిక్వైర్స్ ట్రీట్మెంట్. అందుకనే ఈ ఆడియో విజువల్స్, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటే ఓకే వాళ్ళు ఇట్లా చేశారు, మనం కూడా చేసేదానికి అవకాశం ఉంది, లేకపోతే మనం ఏదో ఒక దారి చూసుకుంటాము అని ఒక గైడెన్స్ ఉంటుంది. సో పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్ ఎప్పుడైతే వాళ్ళ వరీస్ వదిలేసి నాకు వస్తుంది అనే నమ్మకం వాళ్ళకి ఏర్పడిందో, అటువంటి పరిస్థితుల్లో కన్సెప్షన్స్ రావడం చూసాం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొసీజర్ ఈ మెథడాలజీ ఆఫ్ ట్రీట్మెంట్ని అడాప్ట్ చేసుకొని ఫాలో అవుతున్నాం. సో అందువల్ల ఏంటంటే మనము ఈ టెక్నాలజికల్ వరల్డ్లో ఎట్లా అయిపోయామంటే, ఒకప్పుడు టీవీలు వచ్చినప్పుడు మనం టీవీ దగ్గరకు పోయి నొక్కాలి ఇది మార్చాలంటే. ఇప్పుడు రిమోట్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఫ్యాన్ వేసుకోవచ్చు, కారు నువ్వు ఎక్కడో ఉండి కూడా ఇక్కడ ఆపరేట్ చేయవచ్చు. అట్లా
పేషెంట్గా ఉంటే కూడా ఏ స్టేజ్లో ఉంటామంటే నేను వస్తాను, నేనేం చేయను, నాకు ప్రెగ్నెన్సీ రావాలి, మీరేం చేస్తారో చేసుకోండి అనే ఆలోచన. బికాస్ దిస్ ఈస్ ప్రివలెంట్ ఇన్ మెనీ అదర్ ఫీల్డ్స్. మన ఎఫర్ట్ ఏం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి ఇది కూడా ఓకే, నేను వచ్చాను, నాకు రిజల్ట్ కావాలి. సో అది అట్లా కుదరదు, ఈ పర్టికులర్ ఫీల్డ్లో అట్లా కుదరదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడే బెటర్గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫార్చునేట్ గానో అన్ఫార్చునేట్ గానో ఇప్పుడు ఇక్కడ డయట్ గురించి చెప్తారు, వాకింగ్ చేయమంటారు, వీడియోస్ చూడమంటారు, యోగ నిద్ర, మెడిటేషన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ త్రూఅవుట్ ద గ్లోబ్ ఆర్ కన్సీవింగ్ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసిన తర్వాతే పిల్లలు పుట్టడంలే, ప్రతి ఒక్కరు వీడియోస్ చూసిన తర్వాతనే పిల్లలు పుట్టడంలే. కానీ ఎందుకు చెప్తున్నారు ఇవి అనే ఆలోచనలు కూడా చాలాసార్లు వస్తుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు ఎవరు చేయట్లేదు కదా. ఇది మ్యారేజ్ అయింది, 1 fine day సడన్లీ పీరియడ్ మిస్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ. అప్పుడు మనం ఎట్లుండి ఉంటాము, వాకింగ్ చేస్తూనే ఉండొచ్చు, చేయకపోవచ్చు. మెజారిటీ తీసుకుంటే ఇవన్నీ ఏది సరిగ్గా చేస్తుంటారు, నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హ్యాపెనింగ్. అటువంటప్పుడు అట్లనే ఉండొచ్చు కదా, మనం ట్రీట్మెంట్ మాత్రం మిగతా మెడికేషన్ కానీ ఇంకోటి కానీ తీసుకోవచ్చు కదా. ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ ఓన్లీ వీ కెన్ గివ్. మన దగ్గర లేనిది మనం ఇవ్వలేం. సో మీ దగ్గర మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి ఒక 1000 రూపాయలు అడుగుతారు అనుకోండి, మీ దగ్గర ఉంటే ఇవ్వగలరు, లేకపోతే ఇవ్వలేరు. అట్లనే చిల్డ్రన్ కమ్ త్రూ యూ. మీ హెల్త్ బాగుంటే అదే మీ చిల్డ్రన్కి ఇస్తారు. మీ థాట్ ప్రాసెస్, మీరు పీస్ఫుల్గా ఉండడం, మెంటలీ కాన్ఫిడెంట్గా ఉండడము, ఈ మెంటల్ క్వాలిటీస్ అన్నీ బాగుంటే ద సేమ్ థింగ్ మీ చిల్డ్రన్కి ఇస్తారు. ఆల్రెడీ యాంగ్జైటీ, స్ట్రెస్, వరీ అవుతుందా కాదా, ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి పిల్లలు లేట్ అయినప్పుడు. మనం అదే స్టేట్లో ఉండి కూడా ప్రెగ్నెన్సీ వస్తే మనం అదే పాస్ ఆన్ చేస్తాం. యువర్ స్పెర్మ్ అండ్ ఎగ్ విల్ కంటైన్ ది సేమ్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి పిల్లలు పుట్టాలనేది ఎంత ఇంపార్టెంటో, పుట్టేవాళ్ళు ఎంత హెల్తీగా ఉండాలి ఫిజికల్గా, మెంటల్గా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉండాలి అని అంటే మీరుంటేనే మీ దగ్గర నుంచి వచ్చేది. సో నేను ఎట్లయినా ఉంటాను, నా పిల్లలు మాత్రం హెల్తీగా ఉండాలి, నా పిల్లలు మాత్రం మెంటల్గా ఈ విధంగా ఉండాలంటే అది కుదరదు. బికాజ్ ఇట్ ఈస్ a direct replica, your child is a direct replica of your physical and mental qualities. కాబట్టి పిల్లలు లేట్ అయితే ఇవన్నీ చేసేదానికి అవకాశం ఉంది. పిల్లలు లేట్ కాని వాళ్ళకి ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లనే ఉంటారు వాళ్ళ పిల్లలు. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ మీ పేరెంట్స్ని కూడా వీడియోస్ చూడమనండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి, అన్నీ బాగా చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.